నమస్తే అండి, హరి లేడీస్ టైలర్స్కి స్వాగతం. ఈరోజు మనము చిన్న పాప అండి 1.5 ఇయర్ పాపకి ఫ్రాక్ అండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా ఒక అరగంటలో మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇది నాది గ్యారంటీ అండి, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా సింపుల్ ట్రిక్స్ తోటి నేను మీకు చెప్తానండి. అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. వీడియో మాత్రం ఎప్పుడైనా కానీ మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఏమైనా టిప్స్ చెప్పినా కానీ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ పాపకి అంటే మీరు ఏది కుట్టాలనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆ ఫ్రాక్ తీసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక లైనింగ్ పీస్ అండి, జస్ట్ 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్, అలాగే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఈ రెండింటిని యూజ్ చేసి మాత్రమే నేను ఇప్పుడు పాపకి ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఆ 80 సెంటీమీటర్ లైనింగ్ని మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడు కుట్టేది కూడా మనం స్లీవ్లెస్ అండి, వాళ్ళు స్లీవ్స్ వద్దన్నారు. అందుకనేసి ఇప్పుడు వచ్చేసి పాప ఫ్రాక్ తీసుకోండి. పాప ఫ్రాక్ తీసుకొని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక అలా ఫస్ట్ రివర్స్ తీసేయండి. రివర్స్ తీసేస్తే మీకు ఎంత ఫస్ట్ రివర్స్ తీసేయడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్, మేమంటే సీనియర్స్ కాబట్టి కొంచెం మేము ఆటోమేటిక్గా ఖర్చులు అనేటివి కంటిన్యూగా ఉండాలనేది మాకు అర్థమవుతుందండి. మీరు బిగినర్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీరు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ మీరు రివర్స్ చేస్తారనుకోండి, దీనికి ఖర్చులు పెట్టుకోవాలనే ఐడియా ఉంటుంది. కాబట్టి మాత్రమే నేను ఇప్పుడు మీకు ఖర్చుల గురించి చెప్తున్నాను, రివర్స్ తీసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఇక్కడ రివర్స్ తీసేసాం కదా పాపది ఫ్రాక్. నేను ఈజీ మెథడ్లో చెప్తున్నానండి, అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఆది డ్రెస్తో చెప్తున్నాం కాబట్టి ఆది డ్రెస్ లాగే కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి కార్నర్ వచ్చేసి మనం ఇక్కడ దీనికి సమానంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ అండి, ఇక్కడ షోల్డరు, అలాగే ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు ఉంది, కాకపోతే ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టానమాట. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్, ఇక్కడ వచ్చేసి చంక పొడవండి, అలాగే ఖర్చుతో కలుపుకొని పాప ఇప్పుడు కాస్త లూజే ఉంటుందండి, ఎందుకంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ డోరీస్ పెడతాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేద్దాం. అది ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, వీటిని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చంక రౌండ్ అనేది తిప్పేసుకోండి. ఓకే, అయిపోయిందండి. చంక రౌండ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ అండి. నెక్ అలాగే మనకి ఎంత నెక్ కావాలనుకున్నది ఫ్రంట్ బ్యాక్ నెక్ సేమ్ ఉంటే బాగుంటుందండి. పిల్లలకి ఎక్కువ తక్కువ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ రౌండ్ అనేది ఇలాగా తీసేసుకోండి. ఇక్కడ రౌండ్ అనేది ఇక్కడ తీసేసుకోండి. ఓకేనా? అయిపోయిందండి. మనం ఒకవేళ మీరు ఇక్కడ డాట్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే వదిలేయచ్చండి. ఓకే, మీరు ఖర్చు ఇప్పుడు నేను కొద్దిగా పెట్టాను కదా, నేను కొద్దిగా పెడతాను, ఎందుకంటే నేను ఇక్కడ సెంటర్లో డాట్స్ వేసుకోవడానికైనా కానీ యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ లేదు అంటే ఖర్చు కోసం ఉండిపోతుంది. ఓకేనా? కట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే మనం స్లీవ్లెస్ కాబట్టి. ఓకే, ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ మీరు కట్ చేసుకోండి, లేదంటే అట్లా ఖర్చుగా పెట్టుకున్నా ఏం కాదు, కుట్టేటప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఇందులో ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఇలా మామూలుగానే ఉంచేద్దాం. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ అనుకోండి, ఇది బ్యాక్ అనుకోండి. నేను బ్యాక్ వచ్చేసి ఉక్స్ పెట్టానండి, రెండు ఉక్సుల మందం మాత్రం పెట్టేసుకుందామండి ఇక్కడ, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఉక్స్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఓకే,
ఇప్పుడు వచ్చేసి బాడీ కింద బాడీ పార్ట్ కోసం కట్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు లైనింగ్ సరిపోదు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిల్స్ వచ్చాయి కదా, ప్రిల్స్ కోసం లైనింగ్ సరిపోదు అనుకున్నప్పుడు మనము ఫస్ట్ మనం నడుమును అనేది కొలుచుకుందామండి. చూడండి ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్ వచ్చినప్పుడు మనము ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని మనము ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసేయండి. అర్థమైందా మీకు? ఇలా ట్రయాంగిల్ షేప్లో మీరు వేసేయండి. 12 ఇంచెస్ వచ్చిందండి. 12 ఇంచెస్ అంటే 12 ఇంచెస్లో 4th పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఆ 3 ఇంచెస్ని మనము ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుదాం. అంటే 12 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకున్నా కానీ 13 ఇంచెస్ వచ్చిందండి. 13 ఇంచెస్లో 4th పార్ట్ వచ్చేసి మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి వచ్చేసి 3.5 ఇంచెస్కి పెట్టుకోండి. ఓకే, 3.5 ఇంచెస్కి మీరు మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా 3.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది 4th పార్ట్ మీద ఉంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం డ్రెస్ యొక్క పొడవు అనేది కొలుచుకుందామండి. అసలు ఎంత పొడవు ఉందనేది మనం ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది కొలిచేసుకున్నాం కాబట్టి కింద అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఖర్చులతో కలుపుకొని కట్ చేసి మీరు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెడుతున్నానండి. ఓకేనా, ఎక్స్ట్రాగా పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంత ఉందో కొలుచుకోండి. ఒక్కసారి కొలుచుకొని మనం 12 ఇంచెస్ ఉందండి. 12 ఇంచెస్ అంటే ఇక్కడ కూడా ఒక 12 ఇంచెస్, అలాగే ఇక్కడ కూడా 12 ఇంచెస్. అంటే మనకి క్లాత్ చిన్న క్లాత్ కాబట్టి నేను ఇక్కడ ఇలా వేస్తున్నానండి. మీకు కొంచెం క్లాత్ ఉంటే మీకు ప్రిల్స్ కావాలనుకుంటే ప్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఆ మోడల్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఓకేనా. ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ ఇలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలాగే 12 ఇంచెస్ చొప్పున మీరు ఇలా మార్క్ చేసుకోండి. చూడండి 12 ఇంచెస్, అలాగే 12. మీరు ఇక్కడ ఇలా సెంటర్కి పెట్టుకొని ఇలా కొలుచుకోవచ్చు అండి. ఇలా తిప్పేసుకోవచ్చు. అప్పుడు మీకు మంచి ఇంకా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు 12 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా, కట్ చేసుకుందామండి. అంటే మనం కింద ఒక 1 ఇంచ్ మందం ఫోల్డింగ్ చేసినా కానీ సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ 12 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా కాస్త ఇలా కట్ చేసుకుందాం. మనం ఖర్చులు కూడా కలిపి పెట్టుకున్నాం కదండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము పైన క్లాత్ తీసుకుందామండి. ఇప్పుడు కాటన్ క్లాత్ అనేది తీసేసుకుందాము. మనం లైనింగ్కి ఎట్లా ఫస్ట్ బాడీ పార్ట్ ఎలా తీసుకున్నామో దీనికి కూడా అలాగే ఫస్ట్ బాడీ పార్ట్ అనేది తీసేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బాడీ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఎలా మనం లైనింగ్ ఎలా కట్ చేసామో దీన్ని కూడా అలాగే కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్ ఉంది కదండి, మనం దాన్ని ఇలాగా క్రాస్గా వేసేయండి. ఇలాగ క్రాస్గా వేసుకున్నారనుకోండి, చూడండి ఇలాగ మీరు క్రాస్గా వేసేయండి. ఓకే, క్రాస్గా వేసాక ఒక 1 ఇంచ్ అనేది డౌన్గా పెట్టుకొని కట్ చేసేయండి. అంటే లైనింగ్ కన్నా మనము కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే సేమ్ యాస్టీజ్గా కుట్టమన్నారులే కానీ ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం గుంజుకుపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా కుట్టున్నాను అనమాట. ఓకేనా అండి, అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి ఇది, అలాగే ఇది కింద పార్ట్ అనమాట. ఓకేనా, మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకా ఈ వీడియో ఈ మోడల్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ నేను మీకు చూడండి ఇక్కడ మీకు ఫినిషింగ్ అనేది అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ తోటి మనం ఎక్స్ట్రా అంటే సైడ్ మనం అడ్జస్ట్మెంట్ డోరీస్ అనేవి దీనికి పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఇంత వెడల్పులో మనం క్లాత్ అనేది తీసుకుందాం అనుకోండి, చిన్న పాపే కాబట్టి సరిపోతుంది. ఈ రెండింటిని ఇలా డివైడ్ చేసేసుకొని ఓకే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ కాబట్టి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తోటి మనం ఏమైనా ఫ్లవర్ లాగా చేసైనా కానీ పెట్టొచ్చండి. ఓకే, దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దామండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మిగిల్చిన క్లాత్ మీద దీన్ని కాస్త పక్కన పెట్టేయండి. ఆ తర్వాత వచ్చి
మనం ఇప్పుడు వచ్చేసి మనము పైన బాడీ పార్ట్ అనేది తీసుకుందాము. దానికి వచ్చేసి ఇట్లా ఓపెన్ చేయండి, క్లాత్ని జాయింట్ ఉంది కదా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి. ఫ్రంట్ బ్యాక్ ఏదో అండి మీ ఇష్టం, ఏది తీసుకున్నా ఏం లేదు. ఇందులో ఒక పీస్ని తీసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు ఇలా పరిచేసిన తర్వాత ఓకేనా, ఇలా పరిచేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇలాగా టోటల్గా ఇలాగా కుట్టేసుకుంటారండి. ఇక్కడ చూడండి, చంక దగ్గర నుంచి ఇలాగ షోల్డర్స్ దగ్గర నుంచి కుట్టేసుకుంటాం. మీరు ఒకవేళ షోల్డర్స్ వద్దనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్స్. ఎందుకంటే మనం స్లీవ్లెస్ అండి కుట్టేది. స్లీవ్లెస్ అంటే మనం లోడింగ్ చేసేసామనుకోండి సింపుల్గా అయిపోతుంది అనమాట. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తానో చూసేయండి. చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసారు కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని ఉల్టా వేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మీరు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసాం కదా. అయితే ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మనం అవుట్ అవ్వకుండా మనం చిన్న చిన్న కచ్చకాలు అనేది పెట్టుకోవాలండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ నెక్కుల దగ్గర ఇట్లా రౌండ్స్ తిరిగిన దగ్గర మాత్రం కంపల్సరీగా మీరు ఇలా రౌండ్గా పెట్టుకున్నారంటే చిన్న చిన్న కచ్చకాలు పెట్టుకున్నారనుకోండి, మీకు వచ్చేసి షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. మీరు రౌండ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. అందుకోసమని ఇలా చిన్న చిన్న కచ్చకాలు పెట్టుకోమని చెప్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చిన్న కచ్చకాలు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ దీన్ని ఇలా ఉల్టా చేసేద్దామండి. ఇలా ఉల్టా చేయడం వల్ల ఏంటంటే మనకి లోడింగ్ అవుతుంది. మనకి ఇప్పుడు స్లీవ్లెస్ కాబట్టి సెట్ అవుతుంది అనమాట. అంటే పోగులు అనేటివి వెళ్ళకుండా ఉంటుంది. మీకు సింపుల్గా స్టిచ్ అవుతుంది. సింపుల్ వేలో మీరు ఇప్పుడు ఇట్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఒకటి అనగా కుట్టేయడానికి ఇట్లా ఎడ్జ్కి ఒక కుట్ట అనేది వేసేసుకుందాము. చూడండి ఇలా నేను ఇక్కడ కుట్టేసేసాను కదా. కుట్టు వేసిన తర్వాత మనం వచ్చేసి టోటల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందామండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను టోటల్ రౌండ్ మొత్తం కట్ అంటే స్టిచ్ చేసేసాను అనమాట. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ ఉంది కదా దాన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్నాం కదండి, అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఉక్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు ఉక్స్ పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోండి. అది ఎలాగంటే నేను చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని జాయింట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనకి దీనికి హుక్స్ అనేది పెట్టుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇట్లా సెంటర్ చేసేసుకోండి. ఇలా సెంటర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం హుక్స్కి మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గరకు వచ్చేసరికి చిన్న కట్ అనేది ఇవ్వండి. అంటే మనం ఎంత ఒక హుక్స్ మందమో 2 హుక్స్ల మందం అండి. ఇక్కడ వచ్చేసి 2 హుక్స్ల మందం వస్తుందండి. అలాంటప్పుడు ఇక్కడ ఒకటి కార్నర్లో ఒకటి, అలాగే దీనికి సెంటర్లో ఒకటి నేను కచ్గా అనేది అంటే కట్ చేసేసి హుక్స్లు అనేది పెడతాను అనమాట. అది ఎలాగో చూసేయండి. ఇప్పుడు దీన్ని మీరు ఇప్పుడు సెంటర్ ఇట్లా కట్ చేసేయండి. మీరు కంపల్సరీగా సెంటర్ అనేది మంచిగా చూసుకోండి. ఎందుకంటే అటు ఇటు అయింది అనుకోండి క్లాత్ ఒక పక్కన వచ్చేస్తుంది అనమాట. చూడండి
ఇలా వచ్చేసి ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఉక్సు పట్టి అనేది వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ పీస్ అనేది తీసుకున్నానండి. ఈ లైనింగ్ పీస్ని మనం ఇప్పుడు దీన్ని ఇలా పైన పెట్టేద్దాము. సెంటర్ చూసుకోండి. ఫస్ట్ సెంటర్కి ఇలా చిన్న ఫోల్డింగ్ అని పెట్టుకున్నాను కూడా సెంటర్ అర్థమైపోతుంది. సెంటర్ని మనం ఇలా పెట్టేసుకొని ఉల్టా తిప్పేసేయండి. ఫస్ట్ ఉల్టా తిప్పేసాక మీరు ఇక్కడ నుంచి ఒక పాదం మందం మీరు చెప్తానండి, చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకొని ఇలాగా కోన్ షేప్లో మీరు స్టిచ్ చేయండి. అలా ఇక్కడ వచ్చేసి పాదం మందం పట్టేసుకొని ఇలా చివరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇలా షార్ప్గా తీసుకొచ్చేసారనుకోండి, మనకి ఇక్కడ చిన్న కచ్చిగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ క్లాత్ అనేది లోపలికి చాలా మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా చిన్న కచ్చిగా దగ్గరకని ఇచ్చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఉక్సులు పట్టిలాగా వేసేయండి. అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు చివరికి ఒక కుట్ట అనేది వేసేయండి. చూడండి, ఇలా కుట్టాం కదా. ఇప్పుడు ఇలా కుట్టిన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ ఉక్స్ పెట్టుకోవడానికి సెట్ అవుతుందండి. ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఉక్స్ పెట్టుకున్నారనుకోండి, సెట్ అవుతుంది. మీరు ఇక్కడ వచ్చేసి ఇలాంటి పీస్ ఒకటి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. మనం ఉక్సు పట్టికి ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలాగా ఫోల్డింగ్ చేసేయండి. చూడండి, ఇలా ఇక్కడ ఉక్సు పట్టీ కోసం మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ కాజాలు అనేది పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నారనుకోండి, ఇలా ఉక్స్ ఇస్తే మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనం జాయింట్ అనేది చేసేసుకుందామండి. స్లీవ్లెస్సే కాబట్టి మనకి ఇక్కడ స్లీవ్లెస్ వేసేది ఏం లేదు, హ్యాండ్స్ వేసేది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం కుట్టేసుకుందాం. ఓకేనా? మనం ఎక్స్ట్రా క్లాత్ ఏం పెట్టలేదండి, ఒక 1/2 ఇంచు మాత్రమే పెట్టాం కాబట్టి 1/2 ఇంచు మాత్రమే మనం ఖర్చు అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇటువైపుది అనేసి మీరు ఇలా చిన్న స్టిచ్చెస్ వేసేయండి. అలా వేయడం వల్ల ఏంటంటే మంచి రెడీమేడ్ లుక్ అనేది ఉంటుందండి. అందులో ఒకటి మళ్ళీ ఖర్చు అనేది ఒకవైపుకే ఉందనుకోండి, బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గలీజ్గా కనబడుతుంది వేసుకున్నప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్
డాట్స్ అండి, డాట్స్ వేసుకుందాము. ఫ్రంట్ టు బ్యాక్ డాట్స్ అనేది మనం వేసేసుకుందాం. దానికోసం వచ్చేసి ఇప్పుడు ఇలా షోల్డర్ని ఇలా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్స్ ఇవి ఫస్టే వేసుకోవాలండి. మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ వేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి మనం కింద దానికే మనం కింద ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుందామండి ఒక 1/2 ఇంచ్ మందము. ఇది చాలా క్రాస్ కటింగ్ కాబట్టి మనం చేసింది చాలా వంక టింకరగా వస్తుందండి. మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీరు ఇలా సైడ్కి పెట్టి ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టాలనుకోండి, మీకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. క్రాస్ ముడత అనేది ఎక్కువగా రాదు. ఇప్పుడు మనం ఈ 2 పీసెస్ని జాయింట్ అనేది చేసేసుకున్నాము కదండి కింద వాటిని. ఇప్పుడు వచ్చాక మనం అడ్జస్ట్మెంట్ డోరీస్ ఉంటాయి కదండి, వాటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా వచ్చేసి నేను 3 ఇంచెస్ వెడల్పుతోటి క్లాత్ అనేది తీసుకున్నానండి. నేను ఇప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇట్లా ఒక క్రాస్గా ఒక కుట్టు వేసేద్దాము. కుట్టు వేసేసాక ఈ ఎడ్జ్ నుంచి మీరు స్టిచ్చింగ్ అనేది రానివ్వండి. ఇలాగ ఎడ్జ్ నుంచి స్టిచ్చింగ్ అనేది రానివ్వండి. అంతే అండి. జస్ట్ ఇంకా దీన్ని రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద ఇదేమీ లేదండి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మెల్లిగా 1-2 సార్లు కుడితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక క్రాస్గా ఇప్పుడు ఇలా ఇంకొక పీస్ ఉంది ఇది. దీన్ని ఇంకొక కుట్టు అనేది స్టిచ్లో సైడ్కి వేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని ఇలాగ కుట్టు అనేది స్ట్రైట్గా రానిచ్చేయండి. ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ తీసేసుకొని ఇలా తీసేయండి మీరు రివర్స్. ఇది కాటన్ కాబట్టి కొంచెం కష్టంగా వస్తుందండి. కొంచెం మీరు మెల్లిగా చేయండి, ఎందుకంటే ఈ స్క్రూ డ్రైవర్కి క్లాత్కి బొక్క పడిపోతే మళ్ళీ మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోండి. ఇంకా వచ్చేసినట్టే అండి ఇది. చూడండి ఇలాగా ఇంకొక దాన్ని కూడా మనం రివర్స్ చేసేసుకున్నాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి బాడీ పార్ట్ అనేది తీసేసుకోండి. బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి చంక ఎంత ఉందనేది మనం ఒకసారి ఫ్రాక్ పెట్టి కొలుచుకుందామండి. కొలుచుకొని మనం ఇక్కడ ఆది డ్రెస్ ఇది నడుము కూడాను ఒకసారి కొలిచేసుకుందాము. చూడండి నేను ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే చంక కూడా కొలిచేసుకుందామండి. చూడండి ఇక్కడికి వచ్చేసింది. మనం ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ కొట్టేసి ఇప్పుడు మనకి ఈ అడ్జస్ట్మెంట్ డోరీ ఉంది కదండి, దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం, నేనైతే ఇక్కడ పెట్టాలనుకుంటున్నానండి. అక్కడ వరకు నేను ఇక్కడ లోపల ఈ క్లాత్ అనేది ఇట్లా ఉల్టా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా ఆపోజిట్లో వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనం రివర్స్ చేసినప్పుడు ఇది బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. దీని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాం. చూడండి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక వైపు అండి. ఇంకొక వైపు మీకు అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేసామనేసి. చూడండి ఇలాగా మనం వీటిని ఇట్లా వెనక డోరీస్ లాగా కట్టేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్స్ అనేవి జాయిన్ చేద్దామండి. ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వచ్చేసి మనం రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకున్నాము. దీనికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా అడ్జస్ట్ చేసేసి కుట్టేసేద్దాం. పిల్లలకి ఎక్కువ తక్కువ ఖర్చు అనేది పెట్టొద్దు అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని మీరు ఇలా ఉల్టా తీసేసుకోండి.
ఇలా ఉల్టా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ని తీసుకొని మీరు సెంటర్ చేసుకొని సెంటర్ డాట్స్ పెట్టుకోండి. ఒక చిన్న చిన్న డాట్స్ ఇట్లా సెంటర్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అనేవి 2 పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేశారు కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని తీసుకొని దీనికి కూడా చిన్న డాట్స్ అనేవి మనం ఆల్రెడీ పెట్టేసాము, కాకపోతే మీకు ఇంకా అనిపిస్తే మీరు ఒకసారి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా సెంటర్ చేసేసుకొని మీరు ఇక్కడ డాట్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా ఉంది కదండి, దీంట్లోంచి దీన్ని ఇలా దూర్ చేయండి. ఇలా దూర్ చేశాక ఒక సెంటర్ని ఈ సెంటర్కి బేస్ చేసి, ఓకేనా. ఇప్పుడు మీకు ఎలా అంటే చూడండి, ఇదేమో మంచి వైపు ఉంది, ఇదేమో ఇట్లా లైనింగ్ వైపు ఉంది. ఈ మంచి వైపుని ఈ లైనింగ్ వైపుని మీరు ఇలా సెంటర్ చేసేయండి. సెంటర్ చేసేసి ఇక్కడ నుంచి మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి. ఓకేనా, ఇక్కడ సెంటర్ చేసేసి మీరు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే ఈ ఎడ్జ్కి అనేసి ఈ ఎడ్జ్ వచ్చేలాగా మీరు చూసుకుంటూ కుట్టండి. అది ఎలాగో చూపిస్తానండి నేను. మన 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టాము, అందుకని 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టుకోండి. మీరు కూడాను కుట్టేసుకోండి, మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ తక్కువ గుంజకండి. ఒకవేళ ఈ కిందదేమన్నా తక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం గుంజుకోండి, ఏం కాదు అప్పుడు ఎందుకంటే ఏమైనా అదే ఎక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇంకెక్కువ లూజ్గా ఉంది అనిపిస్తే మాత్రం స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ ఖర్చు డాట్ ఈ డాట్ సమానంగానే వచ్చేస్తాయి, చూసారు కదా. చూడండి, ఫినిషింగ్ అనేది అయిపోయింది అనమాట. ఇక చూడండి, మనకి ఇలాగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట, ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి. అయితే ఇప్పుడు మనం రివర్స్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఓకేనా, మీరు ఫైనల్ ఫినిషింగ్ అనేది చూడొచ్చండి. మనం ఇక్కడ ఒక 2 ఉక్స్లు అనేవి పెట్టేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇది అడ్జస్ట్మెంట్ డోరీస్, ఇవి కూడాను ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఇది బ్యాక్ ఇలా కట్టేసుకుంటాం కదా, చూసారు కదా. మీరు 80 సెంటీమీటర్స్ అంటే మనం కాటన్ది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్లోనే 80 సెంటీమీటర్స్ లైనింగ్, అలాగే ఒక కాటన్ బ్లౌజ్ పీస్ యూజ్ చేసి బేబీకి ఇది దగ్గర మనకి 1.5 ఇయర్ వరకు వాడొచ్చండి. చాలా పెద్దగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి అడ్జస్ట్మెంట్గా కొలత అనేది మీకు అసలు నేను మన ఆది డ్రెస్ పెట్టి కొలిచాం కదా, సేమ్ వచ్చిందా లేదా అని చూసేద్దామండి. చూడండి, ఆది డ్రెస్ ఉంది కదా, ఈ ఆది డ్రెస్ని మనం ఇలాగా సెంటర్ చేసేసుకున్నాం. చూడండి, చూడండి ఇక్కడ మనకి సెంటర్ వచ్చేసింది కదా, ఇదిగోండి. ఓకేనండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, అవి నేను మీకు వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. అలాగే మీరు మీకు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి వీడియోస్ అవసరం అవుతాయి అనేది ఒక ఐడియా తోటి నేను మీకు వీడియోస్ చేయడానికి నాకు ఒక ఆలోచన లాగా ఉంటుందండి. అంతేకాకుండా నాకు ఇప్పుడు మ్యాక్సిమం 300 చేంజ్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్. అలాగే నేను 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఎవరెవరికైతే క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల ఏంటంటే మనం ఏదైనా కానీ ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా అది వచ్చేస్తుందండి. ఓకేనా, ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన వెంటనే మాత్రం లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.